వెల్కమ్ టు రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ. ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి మనతో పాటు ఉన్నారు. సంఖ్యాశాస్త్రంలో సందేహాలను మనకు నివృత్తి చేయడానికి మన ముందున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో సంఖ్యాశాస్త్రం గురించి చెప్పడానికి మన ముందున్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఓకే సార్ మనం సంఖ్యాశాస్త్రం గురించి మీరు ప్రతి ఎపిసోడ్లో కొత్త విషయాలను మాకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే మనం ప్రతిసారి ఒక్కొక్క సంఖ్య గురించి తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి యొక్క పేరును 6 సంఖ్యలో ఇవ్వవలసి వస్తే, 6 సంఖ్యాబలంలో ఇవ్వవలసి వస్తే అతనికి ఎలాంటి నంబర్స్ ఇవ్వగలుగుతారు మీరు? ఓకే మేడం, తప్పకుండా. V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్రంలో పలు అంశాలను థియరీ పద్ధతిలో మరియు ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నాము. మా ప్రోగ్రాంను మీరు వీక్షించి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేడు అనేక సమస్యలతో సతమతమవుతూ దారి తెలియక, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో దారి తెలియక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం మన పూర్వీకులు, విజ్ఞులు మనకు చక్కటి శాస్త్రాన్ని అందించారు. వారందరికీ మనము జీవితాంతం రుణపడి ఉంటాము. అలాంటి శాస్త్రాన్ని మన పూర్వీకులు మనకు అందించినందుకు మనము దాన్ని వినియోగించుకొని, ఉపయోగించుకొని, వాడి మన సమస్యల నుంచి మనం బయటపడి ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని తరతరాలకు అందించడంలో మనం కూడా భాగస్వామ్యం వహిస్తూ సమాజ సేవలో మనం కూడా పాల్పంచుకుందాం. అయితే మేడం, మీరు 6 నెంబర్లో ఒక వ్యక్తి యొక్క పేరు పెట్టాల్సి వస్తే ఆ 6 సంఖ్యాబలంలో ఏవి మంచి సంఖ్యలని చెప్పేసి తెలియజేయమని చెప్పి అడిగారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క నామ సంఖ్యను 6 సంఖ్యాబలంలో కనుక పెట్టాల్సి వస్తే ఈ 6లో ఉన్నటువంటి మంచి సంఖ్యలు ఏవో తెలియజేస్తున్నాను. 15 హిప్నాటిక్ నెంబర్ అంటారు. ఈ సంఖ్య సకల భోగాలను ఇస్తుంది. 24 ఎంజాయ్ నెంబర్ అంటారు. ఇది త్వరగా అభివృద్ధిని ఇస్తుంది, ర్యాపిడ్ స్పీడ్ డెవలప్మెంట్. అదే మాదిరిగా 42 దీన్ని కూడా ఎంజాయ్ నెంబర్ అంటారు మేడం. ఇది ఏం చేస్తుందంటే వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలికమైనటువంటి రోగాలను కానీ, మనం వాడుతున్నటువంటి మెడిసిన్ బాగా పనిచేసేట్టుగా ఇది ప్రేరేపించి మనం వ్యాధుల నుండి త్వరగా బయటపడేదానికి ఈ 42 అనేటువంటి సంఖ్య మనకు సహకరిస్తుంది. 51 దీన్ని మనము లగ్జరీ నెంబర్ అంటాము. ఇది బిచ్చగాన్ని సైతం కుబేరుణ్ణి చేస్తుంది, అంత గొప్ప వైబ్రేషన్ ఈ సంఖ్యలో ఉంది. 69 దీన్ని మనము కింగ్ నెంబర్ అంటాం. వ్యాపారంలో మకుటం లేని మహారాజు లాంటి జీవితాన్ని ఈ సంఖ్య ఇస్తుంది. 95 ఈ సంఖ్యను విక్టరీ సంఖ్య అంటారు. ఇది వ్యక్తికి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఎంత మంచి శాస్త్రం అంటే ఇది! అనతి కాలంలోనే ఈ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకుంటే అనతి కాలంలోనే అభివృద్ధి మన సొంతమవుతుంది. మనము నేడు కాలం చాలా విలువైనది. గృహిణులు, హౌస్ వైఫ్స్ ఏం చేస్తున్నారంటే సీరియల్స్కి అడిక్ట్ అయి సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు. మన జీవితంలో వెలుగులు చూడాలంటే ఇలాంటి శాస్త్రాన్ని గురించి తెలుసుకొని ఈ శాస్త్రాన్ని వినియోగించుకొని అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాస్త్రాన్ని మీరు వినియోగించుకోండి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఒక చిన్న ధర్మ సందేహం సార్. మేడం, ఎలా అంటే దీపారాధనలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, విధానాలు ఏంటి? ఓకే మేడం, గుడ్ క్వశ్చన్. చూడండి, మనము ఇంట్లో కానీ దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ దీపారాధన చేసేటప్పుడు కుందులు, స్టీల్ కుందులు ఉపయోగించకూడదు.
Okay. ప్రమిదలు అంటాం కదా మేడం, అవునవును. అది స్టీల్తో చేసినవి ఉపయోగించకూడదు. ఇంకా ఏకవొత్తితో దీపారాధన చేయరాదు. ఓకే. ఎందుకంటే ఏకవొత్తిని కేవలం మనిషి మరణించినప్పుడు మాత్రమే వెలిగిస్తాము. ఓకే. కాబట్టి ఏకవొత్తితో దీపారాధన చేయరాదు. దీపాన్ని ఎట్టి పరిస్థితిలో అగ్గిపుల్లతో వెలిగించరాదు. మొదటగా అగరబత్తీలను వెలిగించి ఆ అగరబత్తీలతో దీపారాధన చేయాలి. ఇంకా దీపారాధనకు ఉపయోగించేటువంటి కుందుకు 3 చోట్ల కుంకుమ బొట్టు అంటించాలి. ఓకే. దీపారాధన చేయు సమయంలో దీపారాధన జరిగిన వెంటనే దీపం గనుక కొండెక్కితే ఓకే. మనము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించి తిరిగి మరలా దీపారాధన చేయాలి. ఈ విధమైనటువంటి పద్ధతులను పాటిస్తే మనము సత్వర ఫలితాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇంకొక ధర్మ సందేహం సార్. మేడం, గుడిలో ప్రదక్షిణల పద్ధతి ఎలా ఉండాలి? ఓకే మేడం, గుడ్. చూడండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము పనికిరాని విషయాలకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. ఎంతో ఇంపార్టెంట్ ఉన్నట్టు దేవాలయానికి వెళ్ళగానే చక స్పీడ్గా వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటపడుతుంటాం. అవును. అక్కడ ఒక్క నిమిషం కూడా, అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడైతే చాలా స్పీడ్ యుగమైంది. కొంతమంది ప్రదక్షిణ చేసుకుంటూ కూడా సెల్ ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దేవాలయం ధ్వజస్తంభం నుండి ప్రారంభించి మరలా ధ్వజస్తంభం వరకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది మేడం. అవును. అదే మందిరం అయితే మందిరం యొక్క సింహద్వారం నుంచి ప్రారంభించి మరలా తిరిగి సింహద్వారం వరకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది మేడం. దానికి తేడా ఏంటి సార్? మందిరానికి ఏమో ధ్వజస్తంభం ఉండదు, దేవాలయానికి ధ్వజస్తంభం ఉంటుంది మేడం. ఇది రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్స్. కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే దేవాలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గుడి వెనుక భాగంలో టచ్ చేస్తుంటారు. అలా టచ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ రాక్షసులు నివసిస్తారని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం వెనుక భాగంలో ఆ దేవాలయం యొక్క గోడలను ముట్టుకొనరాదు. ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగు ప్రదక్షిణ చేయాలి. ఒక గర్భిణీ స్త్రీ ఎలానైతే నడవగలుగుతుందో అంత ఆ విధంగా, అంటే అంత నెమ్మదిగా అడుగులు వేస్తూ ప్రదక్షిణ గనక చేసినట్లయితే మనము ఏ కోరికతోనైతే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామో ఆ కోరిక మనకు పూర్తిగా సఫలీకృతం కావడానికి అవకాశం ఉంటుంది మేడం. సార్, ఇంకో క్వశ్చన్ సార్. 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారికి ఏ సంఖ్యాబలంతో పేరు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి? ఓకే మేడం, 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి నామ సంఖ్య ఏ సంఖ్యాబలాలలో ఉండాలో ఇప్పుడు మనం చూస్తాము. చూడండి, ఎవరికైనా బర్త్ నెంబర్ సేమ్ ఉంటుంది మేడం, కానీ డిస్ట్రిక్ట్ నెంబర్ మాత్రమే మారుతుంది. కాబట్టి దాని ప్రకారం చూస్తే బర్త్ నెంబర్ 4, డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో ఏదో ఒక సంఖ్య వచ్చే విధంగా నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 4, డిస్ట్రిక్ట్ నెంబర్ 2 ఉన్నప్పుడు 1, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 4, డిస్ట్రిక్ట్ నెంబర్ 3 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 4, డిస్ట్రిక్ట్ నెంబర్ 4 ఉన్నప్పుడు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. బర్త్ నెంబర్ 4, డిస్ట్రిక్ట్ నెంబర్ 5 ఉన్నప్పుడు 1, 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 6 ఉన్నప్పుడు 5, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 7 ఉన్నప్పుడు 1, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 8 ఉన్నప్పుడు 3, 5 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 9 ఉన్నప్పుడు 1, 3, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా మనం ఫాలో అయితే మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. సార్, మనం ప్రతి వారము వ్యాపార సంస్థకు సంస్థ యజమానికి న్యూమరాలజీ ప్రకారం సంబంధం ఏంటో చెప్పగలుగుతారా? అవును మేడం, ఈసారి మనము ఆత్వే
దాని ఫౌండర్ అయినటువంటి వారెన్ బఫెట్ ఓకే ఈ సంస్థకు ఈ యజమానికి ఉన్నటువంటి సంబంధం ఏందనేది ఇక్కడ మనము ప్రాక్టికల్గా గమనిద్దాం మేడం. హాత్వే అంటే సెటప్ బాక్స్ సార్ అది? కేబుల్ డేటా సెటప్ బాక్స్ డేటాకమ్ లిమిటెడ్ అన్నమాట. మన ఛానల్స్ అన్ని అందులో వస్తుంటాయి కదా. చాలా పెద్ద కంపెనీది. అయితే ఈ హాత్వే ఏ సంఖ్యాబలంలో ఉంది. ఇప్పుడు మనం పైథాగరస్ సిస్టంలో కొన్ని పైథాగరస్లో కొన్ని మనం చాల్డియన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. మనం అదే చెప్పుకున్నాము, పైథాగరస్ కానీ చాల్డియన్ కానీ ఈ రెండు కూడా గుడ్ మెథడ్స్ అని చెప్పేసి మనం న్యూమరాలజీలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మనము పైథాగరస్ సిస్టంలో ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం. చూడండి మేడం, ఈ హాత్వేకు పైథాగరస్ సిస్టంలో మనం విలువలు కనుక ఇచ్చినట్లయితే ఇది నెంబర్ 6లో ఉన్నది. మరి వారెన్ బఫెట్ ఎందులో ఉన్నాడు అంటే 60 అంటే 6లో ఉన్నాడు. ఈ 6కి మంచి సంబంధం ఉంటుంది, మంచి మిత్రత్వం ఉంటుంది. కాబట్టి ఈ సంస్థ చాలా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంది, చాలా గొప్పగా ఎదిగింది. అర్థమైందా మేడం? ఇందులో దాదాపుగా అప్రాక్సిమేట్లీ 4 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఎంత పెద్ద వ్యవస్థ అనేది గమనించండి. చూడండి, ఈ విధంగా మనకు సంస్థకు యజమానికి ఈ విధమైనటువంటి గుడ్ రిలేషన్ ఉంటే, మంచి కంపాటిబిలిటీ ఉంటే అది ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ రాణించడానికి అవకాశం ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే వ్యాపారస్తులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ మనం పరిశ్రమలు స్థాపించడానికి 100 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఆ వ్యాపార సంస్థను మనము మనుగడలోకి తీసుకురావడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు వ్యాపారంలో అనేక రకాల ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాం, సమస్యలను ఎదుర్కొంటున్నాం, నష్టాలను చవి చూస్తున్నాము. అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇన్ని ఉంటున్నాయి. మరి ఇంత ఖర్చు పెట్టినటువంటి వారు కొద్ది అమౌంట్తో వీళ్ళల్లోనే ఆ సంస్థ మంచి సంఖ్యాబలంలో ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మరి న్యూమరాలజిస్టును సంప్రదించి, మాలాంటి న్యూమరాలజిస్టును సంప్రదించి మరి ఏ సంఖ్యాబలంలో ఉన్నది, అది ఆ వ్యవస్థాపకుడికి ఆ సంస్థకు గుడ్ రిలేషన్ ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఒకవేళ లేనట్లయితే ఆ సంఖ్యాబలంలోకి వచ్చి అభివృద్ధి సాధించడానికి మంచి మార్గం ఉంది. ఈ మార్గాన్ని మీరు చక్కగా వినియోగించుకొని మీ సంస్థను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావించి మీరందరూ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సంస్థను అభివృద్ధి పదంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తూ మీకు బాటను చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, మనం ప్రతి వారము ఒక ప్రముఖ వ్యక్తిపై సంఖ్యాశాస్త్ర ప్రభావాన్ని ప్రతి వారం మీరు వివరిస్తున్నారు. అవును మేడం. ఈ రోజు ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఈరోజు సిడి దేశ్ముఖ్, ఈయన తొలి ఆర్బీఐ గవర్నర్. వీరి గురించి మనము ఈరోజు ఇతనిపైన సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సిడి దేశ్ముఖ్ గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే చింతమాన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్ అన్నమాట. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/1/1896. అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ 5, డిస్టినీ నెంబర్ 3, జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 3. దీని ప్రకారం మనం చూస్తే ఇతని యొక్క పేరు 1 సంఖ్యాబలంలో కానీ లేదా 5 సంఖ్యాబలంలో కానీ ఉండవచ్చు. అయితే మరి చింతమాన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్ ఇతని యొక్క పూర్తి పేరు ఏ సంఖ్యాబలంలో ఉందంటే 95. 95 అంటే 14 నెంబర్ 5. అంటే బాగానే ఉంది. అతను 5 సంఖ్యలో ఉండొచ్చు అనుకున్నాం కదా మేడం, బాగానే ఉంది. కానీ ఇందులో మనకేముందంటే 18 అనేటువంటి ఒక రాంగ్ నెంబర్ వచ్చేసింది. సో ఇలా రాంగ్ నెంబర్ ఉండకూడదు. అయితే ఇతను సిడి దేశ్ముఖ్గా పిలువబడ్డాడు. తర్వాత సిడి దేశ్ముఖ్గా పిలువబడినప్పుడు అతను ఇక్కడికి 41 సంఖ్యాబలంలో అట్రాక్షన్ నెంబర్, ఇది కూడా 5. ఇది మనం ఏమనుకున్నాము, గొప్ప సంఖ్య అని చెప్పేసి అనుకున్నాం కదా మేడం. ఆకర్షణీయమైనటువంటి సంఖ్య, అనతి కాలంలోనే అభివృద్ధి ఇస్తుంది. ఈ అభివృద్ధి కూడా చిరకాలం ఉండేటట్లుగా ఈ సంఖ్య ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ సిడి దేశ్ముఖ్ గారు మరి గొప్ప అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. పద్మ విభూషణ్ అవార్డును కూడా ఇతడు సొంతం చేసుకున్నాడు. చూడండి, సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం వ్యక్తిపైన ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం.
ఓకే. ప్రతిసారి కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా మనము ఏదో బ్లైండ్గా కాకుండా సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనము పరిశోధనాత్మకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు శాస్త్రాన్ని విమర్శించకుండా శాస్త్ర లోతుపాతులను అర్థం చేసుకుని మనము అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఇదొకటి సులభమైనటువంటి మార్గము, చాలా షార్ట్ వే అన్నమాట. ఓకే. అతి త్వరగా మన సమస్యల నుంచి బయటపడడానికి ఈ గొప్ప శాస్త్రం. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించి మీ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలను మా ద్వారా పరిష్కారం చేసుకొని ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసింది. అలాంటి అవకాశము మన దగ్గర ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మమ్మలను సంప్రదించండి. సార్, మనం ప్రతి వారం లక్కీ టిప్ ద్వారా అంటే ప్రతి సోమవారం మనం ఒక లక్కీ టిప్ తీస్తాం కదా. అవును మేడం. అందులో ఒక నంబర్ ఒక వ్యక్తిని మనము తీసుకుంటాం. అవును. ఈ రోజు నల్గొండ నుంచి ప్రణయ అనే అమ్మాయి, మనము ఆ అమ్మాయిని లక్కీ టిప్ ద్వారా తీసుకున్నాము. తన గురించి వివరించండి సార్. ఓకే మేడం. ప్రేక్షకులు ఇది మీరు గమనించండి. ప్రతి సోమవారము మా వాట్సాప్కి డేట్ ఆఫ్ బర్త్ పేరుని ఎవరైతే ఇస్తారో ఆ రోజు ఇవ్వబడినటువంటి వ్యక్తుల నుండి ఒకరిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్య సమయంలో V3 ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రోగ్రాంలో ఉచితంగా కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారము లక్కీగా నల్గొండ నుండి ఇవ్వబడిన ప్రణయ సెలెక్ట్ కావడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ ప్రణయ. ఈరోజు మీ పేరులో ఏవైనా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా? ఉంటే వాటిని తీసివేసి మేము మంచి కరెక్షన్ ఇస్తాము. శ్రద్ధగా మీరు వినండి. ప్రణయ, మీ డేట్ ఆఫ్ బర్త్ 1/10/2001గా ఇవ్వడం జరిగింది. మీ యొక్క బర్త్ నెంబర్ 1, డిజిట్ నెంబర్ 5. అంటే 1కి 1, 3, 7, 9, 5కి 1, 5, 6. దీని ప్రకారం చూస్తే నెంబర్ 1 మీ యొక్క నామ సంఖ్య 1లో కానీ 5లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 ఇందులో లేదనేటువంటిది మనం ఆలోచిస్తున్నాము. 1కి 5 న్యూట్రల్ నెంబర్ అవుతుంది. సో ఈ అమ్మాయి పేరు 1 కానీ లేదా 5 సంఖ్యాబలాలలో ఉండొచ్చు. మరి ప్రణయ కరెక్షన్ ఇవ్వకముందు మీరు ఏ సంఖ్యాబలంలో ఉన్నారు చూడండి. 8, 2, 10, 11, 5, 16, 17, 18, 19. 19 అంటే మంచి సంఖ్యే, ఇది 1లో ఉంది. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఓవెల్ సౌండ్ 1, 2, 3 తీసివేస్తే 16 అనేటువంటి రాంగ్ నెంబర్ వచ్చేసింది. ఈ 16 అనేటువంటి సంఖ్య అనతి కాలంలోనే అభివృద్ధి ఇచ్చి ఎంతైతే స్పీడ్గా అభివృద్ధిని ఇస్తుందో అంతే స్పీడ్గా నష్టపరుస్తుంది. కాబట్టి ఈ రాంగ్ నెంబర్ని తీసివేసినట్లయితే మీ జీవితంలో వెలుగులు చూస్తారు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మీ యొక్క పేరును ప్రణయశీలగా మార్చడం జరిగింది. PRANNAYASHEELA. మరొకసారి చెప్తున్నాను, PRANNAYASHEELA. ప్రణయశీలగా మీ పేరు మార్చడం జరిగింది. ఈ పేరును మేము 46 సంఖ్యాబలంలో చాల్డియన్ సిస్టంలో 46, పైథాగరస్ సిస్టంలో 59 చాలా చక్కగా మీ పేరు కుదిరింది. 2 కూడా అద్భుతమైనటువంటి సంఖ్యలు. 46 అనేటువంటి సంఖ్య మ్యాగ్నెటిక్ నెంబర్ మేడం. ఇది గొప్ప కీర్తినిస్తుంది, అంతర్జాతీయ కీర్తినిస్తుంది. ఏ ఉద్యోగంలో చేరినా ఏ పదవిలో చేరినా నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి సహకరిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి నెంబర్ను ఈరోజు ఇక్కడ ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మనం పైథాగరస్ సిస్టంలో 59 కూడా గొప్ప సంఖ్య. నీవేం చేస్తావంటే 46 సంఖ్యనే ఫాలో కా. ఏ సంఖ్య అయితే ఫాలో అవుతామో ఆ సంఖ్య మనకు ఫలితాలు ఇస్తుంది. సో ప్రతిరోజు 46 సార్లు 46 రోజులు ఒక రూల్డ్ నోట్బుక్ పైన మార్పు చేయబడినటువంటి పేరును క్యాపిటల్ లెటర్స్లో రాయండి. 40 days
46 డేస్ అయిపోయిన తర్వాత 2 to 5 డేస్ బ్రేక్ ఇచ్చేసి రిపీట్ కోర్స్ ఇలా 10 కోర్సెస్ చేయండి. మీరు మీ పేరును 1, 10, 19, 28 తారీఖులలో కానీ లేదా ఆదివారం కానీ ఈ కోర్సెస్ రాయడం ప్రారంభించండి. సార్ ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా ప్రణయ్ గురించి మనం మొత్తం తెలుసుకున్నాం కదా. అవును మేడం. ఇప్పుడు ప్రణయ లక్కీ నెంబర్స్, కలర్స్, ప్రణయ ఇంకా ఎలాంటి పద్ధతులు పాటిస్తే ఇంకా తను ఏ విధంగా ఎదుగుతుందో ప్రణయ గురించి మొత్తం చెప్పండి. ఓకే మేడం, తప్పకుండా. ప్రణయశీలగా మనం మార్పు చేయడం జరిగింది. 46 సంఖ్య బలంలో అమ్మాయి పేరు ఇచ్చాము. ఆ సంఖ్య చాలా చక్కటి సంఖ్య, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇస్తుంది. ఓకే. అయితే ఈమె యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1 and 5. ఓకే. లక్కీ డేట్స్ 1, 5, 10, 14, 19, 23, 28. ఓకే. ఇవి లక్కీ డేట్స్. ఓకే. లక్కీ డేస్ అదృష్టపు రోజులు. ఆదివారము, బుధవారము అదృష్టాన్ని ఇస్తాయి. ఇందులో ఆదివారము అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది. ఓకే. అన్లక్కీ నెంబర్స్ 6, 8. ఓకే. అన్లక్కీ డేట్స్ 6, 8, 15, 17, 24, 26 ఈ తేదీలు దురదృష్టకరమైనటువంటి తేదీలు. తర్వాత ఈమె శివుణ్ణి కానీ, పరమశివుణ్ణి కానీ, శ్రీరామచంద్రమూర్తిని కానీ, గణపతి దేవుణ్ణి కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించాలి. అలా ఆరాధిస్తే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఈమె గురించి కొన్ని లక్షణాలు చెప్తున్నాను మేడం. ఓకే. 1, 5 కాంబినేషన్లో ఉంది కనుక ఈమెపై సూర్య బుధ గ్రహాల ప్రభావం ఉంటుంది. అయితే తను నిజాయితీ పరురాలు, ఆనెస్ట్ పర్సన్. తనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఓకే. కపటం లేనివారు, ఓపెన్ మైండ్. తనకు మోసము, నటన అంటే సహించదు. తనలో మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. ఇంకా నిశ్చలత్వమైనటువంటి మనసు, స్టెబిలిటీ ఉంటుంది. మంచి పనిమంతురాలు, హార్డ్ వర్కర్. ఇలాంటి మంచి లక్షణాలు తనలో ఉన్నాయి. అదృష్ట వయస్సు తీసుకుంటే 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82, 91 సంవత్సరాలలో తనకు బాగా కలిసొస్తుంది. మంచి అదృష్టాన్ని ఇస్తాయి ఆ సంవత్సరాల వయసులో. 37వ సంవత్సర వయస్సు దాటిన తర్వాత తన యొక్క లక్ ప్రారంభమవుతుంది. ఇంకా లక్కీ కలర్స్ తీసుకుంటే ఎల్లో, లైట్ ఎల్లో, లైట్ రెడ్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ. తను అన్నీ కూడా లైట్ కలర్స్ని వాడుతూ ఉండాలి. అన్లక్కీ కలర్స్ బ్లాక్, అదే మాదిరిగా ఒక్క రంగు, ఇలాంటి కలర్స్ను తను వాడకూడదు. విద్యా ఉద్యోగాలకు కనుక చూసుకున్నట్లయితే తను ఇంజనీరింగ్ వైపు కానీ, వైద్య విద్యను కానీ, అటు న్యాయ శాస్త్రంను కానీ అభ్యసించవచ్చు. తనకు అన్నీ కూడా పడతాయి. తను గ్రూప్స్లో బాగా రాణిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి వాటిలో బాగా రాణింపు ఉంటుంది. ఇంకా టీచింగ్ సైడ్ కానీ, బ్యాంకులలో కానీ, ఇన్సూరెన్స్ సంస్థలలో కానీ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తను 1/5 కాంబినేషన్లో ఉన్నది కనుక అన్ని రంగాలలో కూడా తను ప్రవేశించవచ్చు. ఏ రంగంలో ప్రవేశించినా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉన్నది. ఇంకా లక్కీ స్టోన్స్ కనుక తీసుకుంటే కెంపు పడుతుంది, మాణిక్యం. మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. ఇంకా ఎంబ్రాయిడ్ పచ్చ కూడా పడుతుంది. మోర్ దెన్ 3 క్యారెట్స్ లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ రింగ్లో ధరించాలి. లక్కీ మెటల్ బంగారం మేడం, గోల్డ్. అదే మాదిరిగా లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్, తూర్పు వైపు తనకు బాగా కలిసి వస్తుంది. ఆహారం విషయంలో కనుక తీసుకుంటే తను ప్రతిరోజు
ఉదయం పూట పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ తేనెను సేవించాలి. ఓకే. తరచుగా పొన్నగంటి కూరను వాడుతూ ఉండాలి. పొన్నగంటి తైలము స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మంచిది. ఓకే. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే కంటి జబ్బులు, బీపీ, వడదెబ్బ లాంటివి బాధిస్తాయి. తను ఎక్కువగా అద్దాల ఫ్రేములను తరచుగా మారుస్తూ ఉంటుంది. ఓకే. ఆ గుణము ఈమెలో ఉంటుంది. అంటే అందమైన ఫ్రేమ్లను కోరుకుంటుంది, అద్దాల యొక్క అందమైనటువంటి ఫ్రేమ్లను. అయితే తన జీవితం ఇంకా బాగుండాలంటే తను ఏం చేస్తుందంటే రాగులు, గోధుమలను మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణునికి దానం చేయాలి. ఇంకా మంగళవారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే అనతి కాలంలోనే ఏవైనా ఇంకా జీవితంలో అబ్స్టకిల్స్ ఉంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి తన యొక్క జీవితము ఆనందంగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రణయశీల గారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు ఈరోజు. ఓకే సార్. సార్, యాక్చువల్గా మిమ్మల్ని సంప్రదించాలంటే విధి విధానాలు ఏంటి, ఎలా సంప్రదించారు? ఓకే మేడం, నేను రాష్ట్రంలో పలుచోట్ల పర్యటిస్తున్నాను. నల్గొండ, హైదరాబాద్, కొత్తగూడెం, నకిరేకల్, హన్మకొండ ప్రాంతాలలో పర్యటిస్తున్నాను. అయితే మీరు నన్ను సంప్రదించాలంటే మొదటగా మీరు నాకు ఫోన్ కాల్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పేరుని ఇచ్చి టైం తీసుకోవాలి. నేను ఆ ప్రదేశాలకు వచ్చినప్పుడు నేను మీకు టైం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా కలవలేని పరిస్థితి ఉంటే పోస్టల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మీకు పూర్తిగా కరెక్షన్ ఇచ్చేసి మీకు పంపించడం జరుగుతుంది. అది చూసుకున్న తర్వాత మీరు మమ్మల్ని మళ్ళీ తిరిగి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర రిసెప్షనిస్టులు అలా ఉంటారు. నేను చాలా సాధారణంగా గడుపుతాను. డైరెక్ట్గా ప్రతి క్లయింట్తో నేనే మాట్లాడతాను. మోర్ దెన్ 20,000 పీపుల్ మన ఇండియాలో నా క్లయింట్స్ ఉన్నారు. వారందరికీ కూడా నేనే స్వయంగా మాట్లాడతాను. కాబట్టి మీరు నేను ఏ విధంగా కూడా విసుగు చెందను. కాబట్టి మీరు నన్ను ఫ్రెండ్లీగా అప్రోచ్ కావచ్చు. ఇంకా వేరే రాష్ట్రంలో ఉన్నవారు కానీ సుదూర ప్రాంతంలో ఉన్నవారు కానీ మీరు మీ యొక్క డీటెయిల్స్ను మా వాట్సాప్ నెంబర్కి ఇచ్చి మీరు మా యొక్క కన్సల్టేషన్ ఫీజుని మాకు అకౌంట్లో కానీ లేదా ఫోన్పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ పంపించేసి మీరు మా సర్వీస్ని వినియోగించుకోవచ్చు. నేను హైదరాబాదులో గురు ఆదివారాలలో హైదరాబాదులో ఆటో నగర్లో వనస్థలిపురంలో నవతా ట్రాన్స్పోర్ట్ అపోజిట్ వీధిలో అన్నపూర్ణ రెసిడెన్సీ బిల్డింగ్ పక్క బిల్డింగ్లో ఉంటున్నాను. హైదరాబాదులో ఉన్నటువంటి వారు కానీ ఇంకా సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మమ్మల్ని హైదరాబాదులో ఉన్నటువంటి ఆఫీసులో గురు ఆదివారాలలో సంప్రదించవచ్చు. ఏ సమస్యకైనా సత్వర ఫలితాన్ని చూపిస్తాను. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. కాలము చాలా విలువైనది. కాబట్టి ఎప్పుడో చేద్దాంలే అనేటువంటి ధోరణిలో ఉండకండి. ఈ షో చూడగానే వెంటనే మీ యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి త్వరగా తెలుసుకొని మీ యొక్క సమస్యల నుండి త్వరగా మీరు బయటపడండి. ఇంకా మేము ఒక దైవికమైనటువంటి వస్తువును కూడా రూపొందించాము. అనేక సమస్యలను చాలా షార్ట్ వేలో మనము ఆ సమస్యల నుంచి బయటపడడానికి సకల కార్యసిద్ధి అని విష్ బాక్స్ని రూపొందించడం జరిగింది. ఈ బాక్స్లో మనము మన యొక్క కోరికలను రాసి పేపర్లు అందులో పెట్టి మనం ప్రతిరోజు కనుక ఆ కోరికను రిపీట్ చేసుకుంటుంటే మనకు మ్యాక్సిమం 100 డేస్లో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంది. ఇంకా న్యూమరాలజీని నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇది సమాజ సేవ కూడా ఇండైరెక్ట్గా మనము వృత్తి పొందుతూ సమాజ సేవను కూడా అందిస్తున్నామనేటువంటి తృప్తి ఇందులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఔత్సాహికులు ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము చాలా సులభ మార్గాల ద్వారా మీకు ఈ యొక్క న్యూమరాలజీని నేర్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. వాట్సాప్ నంబర్స్ నా యొక్క మిమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ ఏంటి సార్?
ఓకే మేడం, నా యొక్క సెల్ నెంబర్స్ వచ్చేసి 8790319464, అదే మాదిరిగా 9398112350, వాట్సాప్ నెంబర్ 9398112350. ఈ నెంబర్స్లో సంప్రదించవచ్చు. చూశారు కదండి రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ. ఈ వారం రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీలో సంఖ్యాశాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు ఏనుగుల వెంకటరెడ్డి సార్. మరొక వారం రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.